పూర్వం రామాపురం అనేటువంటి గ్రామంలో లీలా అనేటువంటి అమ్మాయి ఉండేది. లీలకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. లీలా ప్రతిరోజు తన దగ్గర ఉన్నటువంటి పాత పెయింట్ బ్రష్ను ఉపయోగించుకుంటూ అందమైనటువంటి పువ్వులు, జంతువులు, ఆకాశము వంటి చిత్రాలు గీస్తూ ఉండేటువంటిది. లీలా కుటుంబం చాలా పేద కుటుంబం. ఆమె తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పనిచేసినప్పటికీ ఒక్కొక్కప్పుడు వారికి తినడానికి సరిపడినటువంటి తిండి కూడా ఉండేటువంటిది కాదు. కానీ లీల మాత్రం తను ఎంత కష్టాల్లో ఉన్నప్పటికీ పెయింటింగ్ వేయడంలో ఉన్నటువంటి తన ఆనందాన్ని కోల్పోలేదు. ఒకరోజు లీల నది ఒడ్డున ఒక చెట్టు కింద కూర్చొని పెయింటింగ్ చేస్తూ ఉండగా తెల్లటి పొడవైన వెంట్రుకలు కలిగి మెరుస్తూ ఉన్నటువంటి వస్త్రాలు ధరించినటువంటి ఒక వృద్ధ మహిళ ఆమె ముందు ప్రత్యక్షమైంది. ఆ వృద్ధ మహిళ చేతిలో ఒక బంగారు పెట్టె ఉంది. ఆ వృద్ధ మహిళ లీలతో ఇలా అనింది, లీలా, నీ పెయింటింగ్స్ జీవము, దయ ఉట్టిపడుతూ ఉన్నాయి. నీ పెయింటింగ్స్ అంటే నాకు చాలా ఇష్టము. నీకు ఒక బహుమతి తెచ్చాను అని తన చేతిలో ఉన్నటువంటి బంగారు పెట్టె ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి గోల్డెన్ పెయింటింగ్ బ్రష్ను లీలాకు ఇచ్చింది. ఇస్తూ ఈ విధంగా చెప్పింది, లీలా, ఇది సామాన్యమైనటువంటి బ్రష్ కాదు. నీవు ఏమి చిత్రం వేస్తావో అది నిజమవుతుంది. దీనిని కేవలం నువ్వు మంచి పనుల కోసం మాత్రమే వాడాలి అని చెప్పి మాయమయ్యింది. లీలా చాలా ఆశ్చర్యపోయింది. ఆ బ్రష్ యొక్క మాయాశక్తిని పరీక్షించడానికి లీలా ఒక బ్రెడ్ బొమ్మ గీసింది. ఆశ్చర్యం, అది నిజంగా బ్రెడ్గా మారింది. లీలా ఆనందంతో ఇంటికి వెళ్ళి తన కుటుంబంతో ఆ బ్రెడ్ను పంచుకుంది. లీలా దగ్గర ఉన్నటువంటి మాయా పెయింట్ బ్రష్ యొక్క శక్తి గురించి గ్రామం అంతా వ్యాపించింది. గ్రామస్తులంతా తమ అవసరాల కోసం లీలను ఆశ్రయించడం ప్రారంభించారు. లీలా వారి అందరి కోసం పండ్లు, వెచ్చటి బ్లాంకెట్స్, మంచినీటి బావులు గీస్తూ వారందరికీ సహాయం చేస్తూ ఆనందంగా ఉండింది. అయితే ఈ వార్త లోబి అయినటువంటి ఒక వర్తకుడికి తెలిసింది. ఆ వర్తకుడు తన యొక్క సేవకులతో లీల దగ్గరికి వచ్చి లీలను బెదిరిస్తూ తన కోసం బంగారు కుప్పలు గీయవలసిందిగా కోరాడు. లీల అందుకు అంగీకరించలేదు. ఆ వ్యాపారి లీల చేతిలోని పెయింట్ బ్రష్ను లాక్కొని బంగారు కుప్పలు గీయడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఆశ్చర్యంగా అదంతా గడ్డిగా మారింది. వ్యాపారి కోపంతో ఆ పెయింట్ బ్రష్ను అక్కడే పడేసేసి వెళ్ళిపోయాడు. లీల ఆనందంతో ఆ బ్రష్ను తీసుకొని వృద్ధురాలు చెప్పినటువంటి మాటలను గుర్తు చేసుకుంటూ కేవలం మంచి ప్రయోజనాల కోసమే బొమ్మలు గీస్తూ గ్రామంలో అందరూ సంతోషంగా ఆనందంతో జీవించారు.